నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి, మంత్రి పి నారాయణ. ధవళేశ్వరంలో స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ జిల్లా స్థాయి కార్యక్రమం ప్రారంభం. జిల్లా వ్యాప్తంగా 421 ఆరోగ్య శిబిరాలు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2, 2025 వరకు నిర్వహణ. ఎంపీ పురంధేశ్వరి, కలెక్టర్ కీర్తి చేకూరి. రణబేరి పోస్టర్ ఆవిష్కరిస్తున్న యూటీఎఫ్ నాయకులు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ 2027లో మహాగోదావరి పుష్కర పనులు, నగర అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఆర్ఎంసీ పరిధిలో చేపట్టనున్న ప్రతిపాదించిన పుష్కర పనులపై ట్రాఫిక్ మళ్లింపు, రవాణా, ఘాట్ల అభివృద్ధి తదితర అంశాలపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్పై సమగ్రంగా చర్చ జరిగిందన్నారు. అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో ఆ మేరకు గోదావరి పుష్కరాల కోసం రూపొందించిన అంశాలు, నిధుల కేటాయింపులపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలోగా ప్రతి శాఖ ఆధ్వర్యంలో డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. రహదారులు, డ్రైనేజీ పనులను వేగంగా పూర్తి చేసి పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని అదే పంచాయతీ అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలని సూచించారు. నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొంటూ 50.6 MLD సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు ఇప్పటికే 60% పూర్తయ్యాయని, ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. మరో 5 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు డిసెంబర్లో పూర్తవుతాయని వెల్లడించారు. అమృత్ 1.0లో 82.16 కోట్ల రూపాయల పనులు చేపట్టి 37 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసినట్లు, అమృత్ 1.0లో 82.16 కోట్ల పనులు చేపట్టి 37 కోట్ల పనులు పూర్తి చేసినట్లు, అమృత్ 2.0లో 290 కోట్ల నిధులు మంజూరయ్యాయని, నెలాఖరులోపు టెండర్లు పిలిచి 2 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రాబోయే పుష్కరాల దృష్ట్యా 456 కోట్ల రూపాయలతో రహదారులు, డ్రైన్ల పనులు చేపట్టనున్నామని వివరించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ వివిధ శాఖల ద్వారా చేపట్టవలసిన పనుల సమగ్ర డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఆ దిశగా సంబంధిత అధికారులతో సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. 2027 పుష్కరాల దృష్ట్యా క్రౌడ్ మేనేజ్మెంట్, ఘాట్ల అభివృద్ధి, ట్రాఫిక్ మళ్లింపు, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్పై సమావేశంలో చర్చించామని వెల్లడించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 2027 మహా పుష్కరాల దృష్ట్యా చేపట్టవలసిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గ పరిధిలో ఘాట్ల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 8 ఘాట్ల స్థానంలో 9 ఘాట్ల అభివృద్ధి చేయాలని సూచించారని, కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ సమావేశంలో ఆర్ఎంసీ అధికారులు, రుడా అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో కూడా ఈ 2.0లో ఈ లెగసీ కానీ వాటన్నిటికి కూడా శాంక్షన్ చేస్తుంది. వీటన్నిటి మీద ఈరోజు డిస్కస్ చేసాం. అయితే ఈ యొక్క అమృత్ 2.0 ఈ నెలాఖరు లోపల టెండర్లు వస్తాయి. టెండర్లు రాగానే వర్క్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాల్లో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా దాని మీద ఫోకస్ చేసాము. ఆ విధంగా డిపార్ట్మెంట్ ఈరోజు వర్క్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వాళ్ళు యాక్చువల్గా ఈరోజు రాజమండ్రి సిటీ కానీ కార్పొరేషన్ మొత్తంలో ఈరోజు 456 కోట్లకి రోడ్లు అవసరం అవుతాయి,
రోడ్స్ డ్రైన్స్ తీసుకుంటే 456 కోట్లు అయితే మొత్తం పూర్తి అవుతాయి. పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఈ 456 కోట్లతో ఈ వర్క్స్ కంప్లీట్ అయ్యేటట్టుగా చూడమని యాక్చువల్గా శాసనసభ్యులు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అధికారులకు కూడా ఆదేశించాను. దీన్ని ముఖ్యమంత్రి గారి ముందు పెట్టి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో యాక్చువల్గా దీన్ని ముందుకు పోవటం జరుగుతుంది. మెయిన్గా ఏదైనా పుష్కరాలు వస్తున్నా, ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఫోకస్ చేసేటట్టుగా ఒక కమిటీ వేశారు మంత్రులతో. దీనికి సంబంధించిన ఎవరైతే మంత్రులు ఉన్నారో, అంటే మున్సిపాలిటీ కావచ్చు, R&B కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, తర్వాత టూరిజం కావచ్చు, ఇట్లా ఏ అయితే డిపార్ట్మెంట్స్ ఏంటో అన్నింటితోనూ అందరూ కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు చేయడానికి ఎంత కావాలని ప్రాజెక్ట్ చేస్తున్నారు. త్వరలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది. వారు దాన్ని బడ్జెట్ కేటాయించిన తర్వాత ఆ వర్క్స్ అన్ని టేకప్ చేసి ముందుకు పోవటం జరుగుతుంది. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చెత్త పన్ను వేసింది ప్రజల మీద, కానీ 85 లక్షల చెత్తను వదిలేసిపోయింది. ఆ 85 లక్షలు కూడా సర్ఫేస్ లెవెల్ కింద తీసుకుంటే మళ్ళా ఇంకొక 15 నుంచి 25 లక్షలు ఉంది. గత అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో ఆ రోజు మా డిపార్ట్మెంట్కి ఆదేశించారు. 365 రోజుల్లో, అంటే వచ్చే నెల అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేయాలా, లెగసీని మొత్తం తొలగించాలని. అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్నటికి 83 లక్షలు తొలగించారు. 83 లక్షలు. నిజంగా అధికారులందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. మరొక 2 లక్షలు ఉంది, అది 1 వీక్లో. వర్షాలు రాకుంటే ఎప్పుడు అయిపోయింది. వర్షాల వల్ల రోజు 56 లక్షలు చేసేది, వర్షాలు వచ్చిన రోజు 56,000 టన్నులు చేసేది, వర్షాలు వస్తే 30 నుంచి 35 వేల టన్నులు చేస్తున్నారు. వర్షాలు రాకుంటే ఎప్పుడో కంప్లీట్ చేసేవాళ్ళు. ఈ విధంగా మున్సిపల్ శాఖ లెగసీ మీద ఫోకస్ చేసి అది క్లియర్ చేసింది. ఇక్కడ కూడా ఇప్పుడే నేను యాక్చువల్గా చూశాను. ఇక్కడ కూడా లెగసీ తీసుకుంటే ఇక్కడ కూడా చేయాల్సింది ఉంది. ఇంకా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి రావడం, 2027 పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో పుష్కరాలకి ఏ విధంగా మనం సంసిద్ధం కావాలన్న దాని మీద సమీక్షించడం, అన్ని శాఖల వారిని రివ్యూ చేసి ఏ విధంగా ముందుకెళ్ళాలి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా నివేదిక ఇవ్వాలి, శాఖల వారీగా వారి యొక్క అవసరాలు ఏంటి, గతంలో పుష్కరాలు జరిపిన విధానాలు బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటి మీద కూడా సమీక్షించడం. మరి శాసనసభ్యులుగా నేను కానీ, రాజానగరం శాసనసభ్యులు కానీ, రుడా చైర్మన్ గారు కానీ మా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పుష్కరాలకి చేయవలసిన కార్యక్రమాలు, రుడా పరంగా మా నియోజకవర్గానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా గౌరవ మంత్రి గారి యొక్క దృష్టిలో ఉంచడం. గత 5 సంవత్సరాలు ఒక పొంతన లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు అవగాహన కలిగిన వ్యక్తిగా, అడ్మినిస్ట్రేషన్ మీద మంచి పట్టు కలిగిన వ్యక్తిగా నారాయణ గారు చాలా సమర్థవంతంగా ఈ శాఖను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. మంత్రిగా వచ్చిన తర్వాత టిట్కో హౌసెస్ మొదలుకొని అనేకమైన సమస్యలు ఉన్నాయి. అన్నింటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ సంపదని సృష్టించుకుంటూ ఎక్కడికక్కడ మేజర్ పంచాయతీస్ నుంచి, కార్పొరేషన్స్ నుంచి అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పుష్కరాలకు కూడా గతంలో జరిగిన దాన్ని బట్టి అన్నీ కూడా మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఎదుర్కొంటున్న సమస్యలు,
నగరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా చెప్పడం, ఆయనకున్న అనుభవంతో వాటన్నిటిని కూడా ఏం చేయాలన్నది తగు సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. ఏదేమైనా ఒక్కటే, పుష్కరాన్ని సమర్థవంతంగా చేయడంతో పాటు నగరంలో మరొక 30-40 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు అనేది అవసరం లేని విధంగా, ఎక్కడైనా సరే నాకు రోడ్డు కావాలి, డ్రైన్ కావాలి, ఒక పార్క్ని అభివృద్ధి చేయాలి, ఇలాంటి మాటలు అనేది ఈ యొక్క ప్రాంతంలో వినబడకుండా ఉండే విధంగా పుష్కరాలు చేయాలన్న ఒక ఆలోచనతో, అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ ఇవన్నిటి మీద కూడా సార్ చర్చించారు. మా తాలూకువి కూడా కొన్ని ఆయనకి తెలియచేయడం జరిగింది. స్వస్థ నారీ స్వశక్త్ పరివార అభియాన్ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని బుధవారం ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, జాతీయ స్థాయి కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లో, రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ప్రారంభించారని, అదే తరహాలో జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం గర్వకారణమని పేర్కొన్నారు. మహిళలు మరియు గర్భిణీ స్త్రీల ఆరోగ్యం దేశ బలానికి పునాది అని, ఈ అభియాన్ ద్వారా ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండేందుకు ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి మాట్లాడుతూ, స్వస్థ నారీ స్వశక్త్ పరివార అభియాన్ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2, 2025 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడుతుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 421 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయబడుతున్నాయని, వీటిలో పిహెచ్సిలు, సిహెచ్సిలు, జిల్లా ఆసుపత్రులు మరియు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు జరుగుతాయని వివరించారు. ఈ శిబిరాల ద్వారా ఎన్సిడి స్క్రీనింగ్, టీబీ గుర్తింపు, రక్తహీనత నివారణ, సికిల్ సెల్ స్క్రీనింగ్, గర్భిణీ ప్రసవ అనంతర ఆరోగ్య పరీక్షలు, రోగనిరోధక టీకాలు, ఋతుక్రమ ఆరోగ్య అవగాహన, పోషణ ప్రోత్సాహం, రక్తదాన శిబిరాలు, పిఎంజేవై ఆయుష్మాన్ కార్డుల పంపిణీ వంటి ప్రత్యేక సేవలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకుని యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ కోరారు. స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ కళ్యాణ మండపంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం, తేరా పంత్ యువక్ పరిషత్ 62వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జైన్ సేవా సమితి, రాజస్థాన్ సేవా సమితి, తేరా పంత్ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గన్ని కృష్ణ నిర్వాహకులను అభినందించారు. ఎంతో మంది సమయానికి రక్తం లేక చనిపోతున్నారని, అలాంటి వారికి రక్తదానం చేయడం వల్ల వారి ప్రాణాలను నిలబెట్టగలిగిన వారమవుతామని అన్నారు. జైన్ సేవా సమితి చేసే సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్, రెడ్డి మణి, కొరగంటి సతీష్, మరుకుర్తి రవి యాదవ్, విక్రమ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేసినటువంటి భారతదేశ ప్రధానమంత్రి గారైనటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఇక్కడ వాలంటీర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయటం, ఇలాంటి క్యాంపుల్ని రాజమహేంద్రవరంలో కానీ ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా వివిధ ఆర్గనైజేషన్ ద్వారా కోఆర్డినేట్ అయ్యి అత్యధిక బ్లడ్ డొనేషన్ జరిగే విధంగా కృషి చేస్తున్నటువంటి సోదరులందరికీ ముందుగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో 2022వ సంవత్సరంలో 62 దేశాల్లో 2,50,000 మందిని బ్లడ్ డొనేషన్ ఒకే రోజు చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించాలని చెప్పి నిర్వాహకులు చెప్పడం, దాన్ని బ్రేక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున 75 దేశాల్లో 3 లక్షల మంది బ్లడ్ డొనేషన్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మీ నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ బ్లడ్ డొనేషన్ వల్ల తలసేమియా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అందించే విధంగా, అలాగే ఈ సంస్థ ద్వారా వారికి అవసరమైనటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి
వారికి ఆపరేషన్స్ అవి చేయించాలని ఒక నిర్ణయం తీసుకోవడం. గతంలో బెంగళూరులో కూడా మన రాజమహేంద్రవరంకి సంబంధించి ఇంచుమించుగా 30 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆపరేషన్ని సుమారు 15 మందికి రాజమండ్రి వాస్తవం చేయడం అనేది చాలా ఆనందించదగిన విషయం, అభినందించదగిన విషయం. ఇలాంటి సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి అఖిల భారతీయ తేరాపంత్ యువక్ పరిషత్ వారికి, ఇక్కడ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి జైన్ సేవా సంస్థ వారికి, రాజస్థాన్ సేవా సమితి వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి టీము అదే జైన్ సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ మంచి సేవా కార్యక్రమాలే కాకుండా ఇక్కడ మిత్రులు విక్రమ్ గారు, మాది 30వ వార్డు, ఆ ఏరియాలో కింగ్ కోబ్రా అని ఒక విషసర్ప ఇంచుమించు 5 పాములు పట్టాడు ఈయన విక్రమ్ గారు. మరి ఆయనకి ఏదో ఫోన్లో మా సొంతలోనో లేదంటే మా రోడ్ల మీద పాములు వెళ్తారని చెప్తే వస్తున్నారు, ఆయనకి ఎప్పుడు మేము గ్రీన్ చేయలేదు. మరి ఈ సందర్భంగా ఆయన్ని అభినందిస్తున్నాను. అలాగే విక్రమ్ గారు నెంబర్ ఎవరి దగ్గర లేకపోతే ఫీడ్ చేసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే నేను 2-3 సార్లు ఇచ్చినా తీసుకోలేదు. ఆయన తర్వాత ఆ నెంబర్ ఆయన ఇంటికి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ పాములు పడితే ఏ జాతి పాములు ఆయన చెప్పగలుగుతున్నారు. అలాగే ఒక పాము అయితే ఎవరో రోడ్డు మీద ఉండగా రాయితో కొడితే దానికి నడుము విరిగింది. దాన్ని ఒక బాక్స్లో ప్యాక్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ దానికి చికిత్స చేయించిన తర్వాత మళ్ళీ తోటలో తీసుకెళ్ళి ఆయన వదలడం జరుగుతుంది. ఇవాళ సెప్టెంబర్ 7 ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో మన మోడీ గారి బర్త్డే సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారుగా ఇవాళ 3 లక్షల మంది ఇవాళ బ్లడ్ డొనేట్ చేస్తారు. ఇది ప్రపంచ రికార్డు. సో ఇక్కడ కూడా మన రాజమండ్రిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసాం. అలాగే జిఎస్ఎల్ ఏర్పాటు చేసాం, ఇలా గైడ్ కాలేజ్లో ఏర్పాటు చేసాం, ఇలా రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసాం. సుమారుగా ఇవాళ అందరూ కలిపి 300 నుంచి 400 మంది ఈ రక్తదానం చేస్తున్నారు. అందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా ఈ కార్యక్రమం అఖిల భారత తేరాపంత్ సంస్థ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది కోఆర్డినేషన్ విత్ జైన్ సేవా సమితి, రాజస్థాన్ సేవా సమితి మరియు మెగ్నా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎవరైతే రక్తదానం చేసారో వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. పాఠశాల విద్యారంగ సమస్యలపై ఈ నెల 25న విజయవాడలో యూటీఎఫ్ నిర్వహిస్తున్న రణభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి కోరారు. గోకవరం నుండి 300 మంది యూటీఎఫ్ కార్యకర్తలతో ప్రారంభమైన బైక్ జాథా రాజమహేంద్రవరం చేరింది. స్థానిక కోరుకొండ రోడ్డులోనున్న యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆయన బుధవారం మాట్లాడుతూ తక్షణమే పిఆర్సీ కమిటీని ప్రకటించి ఉపాధ్యాయులకు రావాల్సిన సుమారు 20,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్నా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఉపాధ్యాయులపై యాప్ల భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశక్తి కార్యక్రమాలు, పరీక్షల మూల్యాంకనాలు, ఆన్లైన్లో అప్లోడ్, గ్రీన్ పాస్పోర్ట్ మొదలైన బోధనేతర కార్యక్రమాలతో ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రణభేరీ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు ఈ సమస్యలపై ఎలుగెత్తి చెబుతున్నారని అన్నారు. పెండింగ్లో ఉన్న 4 డీవీలను కూడా చెల్లించాలని అన్నారు. ఈ నెల 18 నుంచి జరిగే శాసనమండలి సమావేశాల్లో ఈ సమస్యలపై చర్చిస్తామని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎన్ అరుణ్ కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే పిఆర్సీ వేయాలని అన్నారు. అలాగే మధ్యప్రతిని ప్రకటించాలని అన్నారు. బైక్ జాథా కడియం మీదుగా కోనసీమ జిల్లా మండపేటకు వెళ్లింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు జ్యోతి బసు, టి చక్రవర్తి, వివిధ జిల్లాల కార్యదర్శులు చిలుకూరి శ్రీనివాసరావు, కె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాల నిర్వహణ కోసం ముందు వెనక అటు వారం రోజులు ఇటు వారం రోజులు ఫోటోలు తీయాలి, అప్లోడ్లు చేయాలి, ఆన్లైన్లు చేయాలని చెప్పి ఈ రోజున ఉపాధ్యాయుల్ని అంతర్జాల కబంధ హస్తాల్లో బందీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యారంగంలో సంస్కరణల పేరు చెప్పి ఈ రోజున మూల్యాంకన సిస్టాన్ని కూడా చాలా క్లిష్టతరంగా చేశారు. ఫార్మేట్ 1 పరీక్షనే ఒక 45 నిమిషాల్లో పరీక్ష రాసే పిల్లోడు ఒక రోజు మొత్తంలో పరీక్షలు దిద్దే టీచర్లు పరిశీలించి ఆ పరీక్ష చుట్టూ దాదాపు 15 రోజులు ఈ యొక్క తరగతి
విద్యార్థులను వదిలి మా పుస్తకాల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎటొచ్చిన విద్యార్థులకి బోధనా గంటలో తగ్గిపోయి ఈ రోజున బోధనకు దూరం అవుతూనే ఉంది. పేద విద్యార్థులకి విద్య సరైనటువంటి విద్య అందట్లేదు. మేము చెప్పేది ఏంటంటే పిల్లగాడికి పాఠం చెప్పే పని తప్ప బోధనేతర పనులు, ఆన్లైన్ పనులు తొలగించాలని చెప్పి, అదేవిధంగా ఆ కార్యక్రమాలు అమలు కోసం కానీ లేదా వాటిని తెలుసుకోవటం కానీ కావాలంటే మీరు ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని నియమించుకోవాలని చెప్పి కూడా ఒక పక్కన డిమాండ్ చేస్తూ, రెండో వైపు ఈ రోజున ఒక 5 సంవత్సరాల పిఆర్సీకి సంబంధించింది 2023 జూన్ నెలతో 11వ పిఆర్సీ టైం అయిపోయింది. 2023 జూలై 1తో 12వ పిఆర్సీ అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 2 సంవత్సరాలు 4 నెలల కాలం వృధా అయిపోయింది. గత ప్రభుత్వం కమిషన్ చైర్మన్ వేసింది. ఆ చైర్మన్ మాకేమీ పనప్ చెప్పలేదని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. రిజైన్ చేసి ఇప్పుడు 15 నెలలు అవుతా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు గత ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పి వన్ సైడ్గా కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు. ఆ సందర్భంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ పోస్టల్ బ్యాలెట్ల సాయంత్రం మాకు ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా వన్ సైడ్గా ఓట్లేశారు. కడుపు నిండిపోయింది, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పిఆర్సీ నియామకం చేసి ఐఆర్ ప్రకటిస్తానని చెప్పారు. ఈ రోజున సంవత్సర కాలం పూర్తయిపోయినటువంటి పిఆర్సీ వేయలేదు. వెంటనే పిఆర్సీ కమిషన్ వేసి ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని చెప్పి ఈ సంవత్సర కాలంలో కనీసంగా ఈ ప్రభుత్వం ఒక్క డిఏ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. పెండింగ్లో 4 డిఏలు ఉన్నాయి. వెంటనే డిఏలు అమలు చేయాలని చెప్పి 3 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు తమ ఎరండ్ లీవ్ని సరెండర్ చేసుకోవడానికి అప్లై చేసుకున్నారు. 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు ఆ గతంలో అప్లై చేసుకున్న లీవ్లు కూడా ఇన్కమ్ ట్యాక్స్లు కూడా కట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ రోజున సరెండర్ లీవ్ని ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ డిఏ ఏరియాలు కానీ గత పిఆర్సీ ఏరియాలు కానీ దాదాపు ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి రాష్ట్ర ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు బాకీ ఉంది. ఆ బాకీలు వెంటనే విడుదల చేయాలని చెప్పి, డిఏలు విడుదల చేయాలని చెప్పి, పిఆర్సీ నియామకం చేయాలని చెప్పి ఈ 2 ప్రధానమైనటువంటి ఆర్థిక మరియు వృత్తిపరమైనటువంటి సమస్యల మీద యూటీఎఫ్గా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. దీనికి ప్రోగ్రెసివ్ డెమోక్రటాన్ని బట్టే ఆ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని చెప్పని కొఠారీ కమిషన్ చెప్పిన దానికి పూర్తి న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఈ రోజున పాఠశాలల్లో కనిపించట్లేదు. ఉపాధ్యాయులు బోధనకి పరిమితం అవ్వకుండా బోధనేతర పనులు ఒత్తిడితోటి ఎక్కువ ఈ రోజున పనిచేయాల్సిన పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. పాఠశాలల్లో బోధన కన్నా కూడా బోధనేతర పనులకు ప్రాముఖ్యత ఈ విద్యారంగము, విద్యాశాఖ అధికారులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా అనేక మార్లు ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయటం జరిగింది. అట్లాగే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి పిఆర్సీ బకాయిలు కానివ్వండి, ఇప్పటి వరకు విడుదల చేయాల్సినటువంటి 4 డిఏలు కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి డిమాండ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. వీటిలన్నింటి పరిష్కారం కోసం కూడా మేము ఈ జాతా నిర్వహిస్తూ గ్రౌండ్ లెవెల్లో పాఠశాలలో మేము చెప్పిన సమస్యలు కాకుండా మరిన్ని సమస్యలు మాకు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీ ద్వారా అలాగే ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ద్వారా కూడా మేము అందించబోతా ఉన్నాము. వీటి సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే ఈ నెల 20వ తారీఖున మరి విజయవాడలో 10,000 పైబడి ఉపాధ్యాయులతోటి ఒక మహాప్రదర్శన నిర్వహించి ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. తాడితోట శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద వినాయక చవితి సందర్భంగా తాడితోట శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ గౌరవ సలహాదారులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, యాదవ సంఘం నాయకులు నోడగల సుధ, ఆలయ సలహాదారుడు త్రినాథ్, ఆలయ అధ్యక్షుడు రాయి అప్పన్నబాబు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. గణేశ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. గణేశ లంబోదర శివ సుతాయ లంబోదర నివేదయ. గణగణన గణన గణ 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 గణగణన గణన గణన గణగణన గణన గణ 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 గణగణన గణన గణన.
నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేర్పరం నాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా యువరోజా గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములిప్పు బొజ్జ గణేశ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమిప్పు బుజ్జి గణేశ. కన్నడలో సూపర్ హిట్ గా నిలిచి 100 రోజులు ప్రదర్శించబడిన వీర చంద్రహాసన్ ఈ నెల 19న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని ఆ చిత్ర నిర్మాత సోను సాఫ్ట్వేర్ సొల్యూషన్ వ్యవస్థాపకులు CEO డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము తెలిపారు. స్థానిక షెల్టన్ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ జేమ్స్ వాట్ మాట్లాడుతూ గతంలో తాను నిర్మించిన ఆర్టిస్ట్ చిత్రానికి మంచి పేరొచ్చిందని అన్నారు. త్వరలోనే ఈ చిత్రం OTT ప్లాట్ఫామ్కు రానుందని అన్నారు. కన్నడలో సూపర్ హిట్ అయిన వీర చంద్రహాసన్ మన తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో MV రాధాకృష్ణతో కలిసి దీనిని తెలుగులో విడుదల చేస్తున్నామని అన్నారు. అమెరికాలో ఈ చిత్రాన్ని 18వ తేదీన ప్రీమియర్ షోలను ప్రదర్శిస్తున్నామని అన్నారు. సలార్ వంటి భారీ చిత్రాలకు సంగీతం సమకూర్చిన రవి బస్రూర్ ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు సంగీతం అందించారని తెలిపారు. ఈయన కన్నడంలో రూపొందించిన 6 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయని అన్నారు. యక్షగానం కళాకారుల జీవితం ఆధారంగా మైథాలాజికల్ చిత్రంగా వీరచంద్రహాసన్ రూపొందించడం జరిగిందన్నారు. శివరాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో KGF, సలార్ చిత్రాల్లో నటించిన నటులు కనిపిస్తారని తెలిపారు. ఒక చిత్రం నిర్మాణం ద్వారా 4000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వచ్చే నెలలో మరో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. పెద్ద నటులతో కాకుండా కంటెంట్ ఉన్న చిత్రాలను రూపొందించాలన్నది తన ఫ్యాషన్ అని అన్నారు. OTT వల్ల కొన్ని చిత్రాలు ఫ్లాప్ అయినప్పటికీ OTT రైట్స్ వల్ల నష్టాల నుండి బయటపడుతున్నాయని అన్నారు. ఈ మూవీ కోసం వచ్చారు, చాలా సంతోషం. సో వీర చంద్రహాస అనే ఒక మైథలాజికల్ ఫిలిం కన్నడలో 100 డేస్ సక్సెస్ఫుల్గా ముగించుకుని ఉన్న సందర్భంలో దాని యొక్క తెలుగు డబ్బింగ్ రైట్స్ నేను రాధాకృష్ణ గారు తీసుకున్నాం. MV రాధాకృష్ణ గారు నేను. ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ 19th థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో కాబట్టి మీరు ఈ సినిమాని మేము చేయవలసిందంతా చేసాం. అద్భుతమైనటువంటి డిజిటల్ ప్రమోషన్ చేసాం. ఒక యక్షగానే ఒక కాన్సెప్ట్ ఒక కన్నడలో ఉన్నటువంటి దాని మీద ఇది నడిచినటువంటి సినిమా ఇది. దీనికి రవి బస్రూర్ అని KGF, సలార్ ఒక సినిమాని ఒక ప్రపంచ లెవెల్లో తీసుకెళ్ళినటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకి మ్యూజిక్ అందించడమే కాకుండా ఆయన స్వయంగా దీన్ని దర్శకత్వం వహించినటువంటి చిత్రం ఇది. ఆయనతో ఒక దర్శకుడుగా 6th ఫిల్మ్ ఇది. ఆయన తీసిన ఫిల్మ్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ 100 డేస్ ఆడినాయి కన్నడలో. సో ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించాలని సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక తెలుగు ప్రొడ్యూసర్గా రాజమండ్రి నుంచి వచ్చాను. సో అందుకని ఇక్కడ నేను ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని అండ్ విత్ ఆల్ యువర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్. ఇది సెప్టెంబర్ 19th అండి రిలీజ్. అమెరికాలో కూడా ఇది రిలీజ్ అవుతుంది. యుఎస్లో కూడా యుఎస్లో 18th రిలీజ్ అవుతుంది ఇది ప్రీమియర్స్. 15వ శ్రీ గణపతి నవరాత్రుల సందర్భంగా గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 3000 మందికి అన్న సమారాధన నిర్వహించారు. రాజేంద్రనగర్ గజ్జాలమ్మ గుడి వీధిలో గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 15వ శ్రీ గణపతి నవరాత్రుల సందర్భంగా 3000 మందికి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిశీలకులు నక్కా చిట్టిబాబు, మాజీ కార్పొరేటర్ బొంత శ్రీహరి విచ్చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొట్ట వీరబాబు, అల్లంకి మణికంఠ, గుత్తి రామకృష్ణ, కాలేపు నాగేశ్వరరావు, గుత్తి సత్యబాబు, ఆసపు ధానేశ్వరరావు, కొండపల్లి ప్రసాదరావు, విష్ణు, యాతం రామారావు, ముప్పన పండు, కాకర్ల సాయి, శ్రీను, జి రామకృష్ణ, ప్రకాష్, వాసు, మనోజ్ కుమార్, రామచందర్, శివ, లోకేష్, రాజా, కాలేపు అనంతలక్ష్మి, జయగౌరి, భద్రావతి, నాగిని, విజయ,
సూర్యకళ, సుమ, సంతోషి, భారతి, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. శివ సుతాయ లంబోదర నివేదయ. గణగణన గణన గణ 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 గణగణన గణన గణన గణగణన గణన గణ 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 గణగణన గణన గణన. నందేమో నాన్నకి, సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా? ఎలకేమో తమరికి, నెమలేమో తంబికి రథమల్లే మారలేదా? పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా. ఎందుకు మాకి హింసావాదం? ఏది? స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత నిత్య అన్నదాన సేవలు 1800 రోజుకు చేరాయి. ఉద్యోగాన్ని, తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసిన స్వర్ణాంధ్ర రాంబాబుకు ప్రజలు మరింత ప్రోత్సాహం అందించాలని అదనపు ఎస్సీ ఎన్జీఎం మురళీకృష్ణ కోరారు. గురువారం స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ, అన్నార్తుల వద్దకే అన్నదానం అనే స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా రాజమండ్రి నగరంలోని అవసరార్థులు, నిరాశ్రయులతో పాటు ముఖ్యంగా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు. గత 30 సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ సేవా కార్యక్రమాల్లో అనేక సార్లు పాల్గొన్నానని, స్వర్ణాంధ్ర లాంటి స్వచ్ఛంద సంస్థలు జిల్లాకి ఒకటి ఉంటే అనేక సేవలు అవసరార్థులకు అందుతాయని తన అభిప్రాయాన్ని మురళీకృష్ణ వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర రాంబాబు చేస్తున్న పలు సామాజిక సేవా కార్యక్రమాలు సమాజానికి ఉపయోగకరంగా ఉంటాయని, ఇందుకు సహకరిస్తున్న దాతలను, స్వర్ణాంధ్ర సభ్యులను అదనపు ఎస్పీ మురళీకృష్ణ అభినందించారు. ఈ సందర్భంగా తొలుత మురళీకృష్ణను దుస్సాలువాతో సత్కరించి స్వర్ణాంధ్ర జ్ఞాపికను రాంబాబు బహకరించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర రాంబాబు మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర ఉచిత నిత్య అన్నదాన పథకానికి సహకరిస్తున్న నగర ప్రజలకు, అధికార అనధికార ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, ముఖ్యంగా స్వర్ణాంధ్ర సభ్యులకు, స్వచ్ఛంద సేవకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ తదనంతరం ప్రారంభించిన ఉచిత నిత్య అన్నదాన సేవలో 1800 రోజుల్లో సుమారు 9 లక్షల మందికి భోజనాలు అందించినట్లు తెలిపారు. ప్రతిరోజు నగరానికి వివిధ పనులు, రోజు కూలి కోసం వచ్చేవారికి, ఆసుపత్రి కోసం వచ్చేవారికి ఈ భోజనం ఎంతగానో ఉపయోగపడుతుందని రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగరాజు పాల డైరీ నిర్వాహకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మలపూడి గోవింద్, స్వర్ణాంధ్ర వ్యవస్థాపకులు రావులపాలెం రామిరెడ్డి, జమలాజిస్ట్ నాగభూషణం, హెల్పింగ్ హ్యాండ్స్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అనూప్ జైన్, యూసఫ్ అమీర్, దువ్వాడ రాజా, ఆన్సర్ అహ్మద్, మీరా కుమారి, జహంగీర్, బెన్నీ, కలీం, హరికృష్ణ, జాయద్, అల్లావుద్దీన్, ఇమ్రాన్, షరీఫ్, ఆనంద్, దివ్య, సింధు, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మనం ఈరోజు రాజమహేంద్రవరం నగరంలోని పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించబడినటువంటి ఉచిత నిత్యాన్నదాన సేవా కార్యక్రమం ఈరోజు 1800 రోజులకి చేరింది. మరి కార్యక్రమంలో స్వర్ణాంధ్రకి అత్యంత సన్నిహితులు, సేవా తత్పరులు, ప్రజల సంక్షేమం, ప్రజల రక్షణ కోసం అమరావతిలో కష్టపడే మా సోదర సమానులు శ్రీ ఎన్బీఎం మురళీకృష్ణ గారి కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ హోదాలో మనకి ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మరి సందర్భంగా ఇది నిరంతరాయంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి దాతలు, ఎవరైతే భోజనం తింటారో వారందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ
పెద్దలు మురళీకృష్ణ గారిని వారి సందేశం వస్తుంది. ఈరోజు రాజమహేంద్రవరం పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఉప్పల రాంబాబు 1800 రోజులు ఈ రోజుతో అవుతుంది. అతను చేసే కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున 1800 రోజు పూర్తి చేసుకుంటున్నారు. నిరంతరాయంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి అక్కడ పేదల పేషెంట్ల పక్కన ఉన్నటువంటి పేషెంట్లకు ప్రభుత్వం పెడుతుంది కాబట్టి పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా మరి భోజనం కావాలి కాబట్టి వాళ్ళందరికీ అక్కడ ఒక దాదాపు 300-400 దాకా అక్కడ పెడుతున్నారు, ఇక్కడ 200 చిల్లర ఇక్కడ పెడుతున్నారు. డైలీ ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకుంటూ నిరంతరంగా కొనసాగిస్తున్నందుకు నా మిత్రుడైనందుకు నేను సంతోషిస్తున్నాను. వారితో చిరకాల పరిచయం. అంతేకాకుండా ఆయన ఇంకా ఈ కార్యక్రమాలను దేదీప్యమానంగా ఈ యొక్క అన్నార్థులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కడుపుకి ఇంత అన్నం పెట్టి సేవలో వారి యొక్క ఆశీర్వచనాలు పొందాలని, అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి ఇంకా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థకి విరివిగా విరాళాలు ఇవ్వాలని, అక్కడ వృద్ధాశ్రమాలను కూడా రన్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరి ఆయనకి ఇంకా ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కల్పించాలని, ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా శ్రీ గణేష్ యూత్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్ 3 సింహాల బొమ్మ సెంటర్ వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. రాజమండ్రి 4వ వార్డు రాజేంద్ర నగర్ 3 సింహాల బొమ్మ సెంటర్ వద్ద గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా శ్రీ గణేష్ యూత్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు నక్కా చిట్టిబాబు, పీఎంపీ వైద్యులు బల్లా శ్రీనివాసరావు, మేడిశెట్టి రమణ, మేడిశెట్టి మూర్తి, మేడిశెట్టి అప్పారావు, జొన్నాడ అప్పారావు, మంగళగిరి దుర్గారావు, పులిదిండి శ్రీనివాసరావు, పలువురు యువకులు పాల్గొన్నారు. జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా. చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి, చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. శివ సుతాయ లంబోదర నివేదయ. గణగణన గణన గణ 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 గణగణన గణన గణన గణగణన గణన గణ 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 గణగణన గణన గణన. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి, మంత్రి పి నారాయణ. ధవళేశ్వరంలో స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ జిల్లా స్థాయి కార్యక్రమం ప్రారంభం. జిల్లా వ్యాప్తంగా 421 ఆరోగ్య శిబిరాలు.
సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2, 2025 వరకు నిర్వహణ. ఎంపీ పురంధేశ్వరి, కలెక్టర్ కీర్తి చేకూరి. రణబేరి పోస్టర్ ఆవిష్కరిస్తున్న యూటీఎఫ్ నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.